గురువు యొక్క ప్రాముఖ్యత ఎంతుందో వారి కంటి చూపు కూడా అంత బలీయమైంది. అటువంటి గురువైలకు సేవ చేస్తే వారి ద్వారా మనకి జ్ఞానం పొంది మనం తేజోదర్శనం కూడా చేయగలుగుతాం. ఉదాహరణకి దీన్ని ఒక కథ రూపంలో చెప్పుకున్నట్లయితే, నారదుడు ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణ్ణి నారాయణ 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 అని ప్రతి క్షణం కూడా నారాయణ జపం వదలకుండా ఎప్పుడూ చెప్తూనే ఉండేవాడు. ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా అలా చేస్తూ ఉండేవాడికి నారదుడికే ఒకరోజు ఒక అనుమానం వచ్చింది. నారాయణ దగ్గరికి వెళ్తాడు. నేను ప్రతి క్షణం నారాయణ 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 నేను స్మరిస్తూ ఉంటాను కదా, నాకు నీ వల్ల పొందిన లాభం ఏమిటి? నీ వల్ల నేనేమీ పొందలేదే, నీ వల్ల నాకు ఏమీ రాలేదు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు శ్రీమన్నారాయణ అంటాడనమాట, నారదా, నీ వంటి వాళ్ళకి ఇది తగునా? నీకు కావలసినటువంటి సమాధానము నేను కొద్ది రోజుల్లో తెలియపరుస్తాను, నువ్వు వెళ్ళి నాయన అని చెప్తారు. సరే అనేసి అనుకుంటూ అక్కడి నుంచి నారాయణ మంత్రం జపించుకుంటూ నారాయణ నారాయణ అనేసి వెళుతూ ఉంటాడు. అలా వెళుతుండగా దారిలో ఒక బండరాయి కింద చిన్న పురుగు కనబడుతుంది. అయ్యో పాపం, ఈ పురుగు దాని కింద పడిపోయి చచ్చిపోతుందేమో, ఎందుకు వచ్చింది రక్షిద్దామని ఇలా చూసరికి పురుగు నారదుడి వైపు చూస్తుంది. చూసి టక్కన చచ్చిపోతుంది. రాయి కింద పడకుండానే చచ్చిపోతుంది. అయ్యో ఇదేమిటి, ఈ పురుగును రక్షిద్దామని కదా నేను వచ్చాను, నన్ను చూసిన వెంటనే పురుగు చచ్చిపోయింది ఏమిటి అనేసి అనుకుని నారాయణ తలకు పాటను పాడుకుంటూ అలా పెడతాడు. మరొక లోకానికి వెళ్ళేసరికి అక్కడ ఒక పంతులు గారి ఆవులన్నీ కూడా కట్టుంటాయి. ఒక ఆవుకి లేగదోడ పుడుతుంది. లేగదోడ చింగుని గెంతులేస్తూ ఉండగా నారదుడు చూసి, ఆహా ఏమి చెంగులేస్తున్నది ఈ ఆ లేగదోడ, ఎంత అందంగా ఉందో కదా, ఒకసారి ముద్దాడి దాన్ని ఇలా రాద్దాము అనుకుంటాడు. అనుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ లేగదోడని ఇలా రాస్తాడు. రాసేసరికి లేగదోడ ఇలా నారదుడి వైపు చూసి వెంటనే చచ్చిపోతుంది. అయ్యో బాబోయ్, ఇదేంటి నా కర్మ, ఇదేంటి, నేనేమో మామూలు చూద్దాం అందంగా ఉంది కదా వచ్చాను, ఇదేంటి ఇలా చచ్చిపోయింది. అక్కడ పురుగు దగ్గరికి వెళ్తే పురుగు చచ్చిపోయింది, ఇప్పుడు లేగదోడ దగ్గరికి వెళ్తే లేగదోడ చచ్చిపోయింది. బాబోయ్ అనుకుని ఇదేదో నాకు శాపల్లా ఉంది అనుకుంటూ నారాయణ 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 మంత్రాన్ని చెప్పించుకుంటూ ఇంకా అలా వెళ్తాడు. వెళుతుండగా ఒక షట్చక్రవర్తి కనిపిస్తాడు. కనిపించి నారద మహామునులకు నమస్కారం అంటాడు. అని, మునీంద్ర, నాకు బిడ్డ పుట్టాడు, కేరింతర కొడుతున్నాడు, ఎంత అందంగా ఉన్నాడో తెలుసా, మీ వంటి పుణ్యమూర్తులను దర్శించినట్టయితే వాడు ఎంతో ఉద్ధరించబడతాడు, కాబట్టి ఒక్కసారి రాగలుగుతారా అని అడుగుతాడు. అడిగితే నారదుడు భయపడిపోయి, అమ్మో ఇప్పుడు నేను రానండి, నాకు చాలా పని ఉంది, మరోసారి వస్తానంటాడు. అంటే అదేమిటి నారద మహాశయ, మీరు రావడానికి ఏమి, మీ వంటి మహనీయులు దర్శనం చేస్తేనే కదా మా బిడ్డ ఎదుగుదల బాగుంటుంది, రండి అని తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్తే నారదుడు పక్కనే ఉండిపోతాడు తప్ప ఆ షట్చక్రవర్తిని చూడడు, ఆ బిడ్డని కూడా చూడడు. చూడకపోతే అప్పుడు చక్రం తుప్పుకోరు. రండి నారదాలు లోపల తీసుకెళ్తే ఆ బిడ్డని చూస్తాడు. ఎంతో కన్నుల వైభవంగా ఆనందంతో పెద్ద కళ్ళతో నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆ బిడ్డడు కనబడతాడు. కనబడేసరికి ఒకసారి మాత్రమే చూసి కన్ను మూసేసుకుంటాడు నారదుడు. అమ్మో, నన్ను చూస్తే వీడు ఏమైపోతాడని. కానీ ఏమీ అవ్వడం. అప్పుడు అశరీరవాణి వినబడుతుంది, నారదా, నువ్వు సద్గురువు, అనేక సంవత్సరాలు శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణ చేసుకుంటూ అనేక మందికి మహోపకారాలు చేస్తూ ప్రతిక్షణం భగవంతుని సంకీర్తనతో నీ జీవితాన్ని గడిపే నువ్వు సద్గురువువి. నిన్ను దర్శించినంతనే పురుగుగా పుట్టినటువంటి ఆ పురుగు అతి నీచమైన జన్మ, ఆ జన్మలో చనిపోయింది. ఎందుకు? నిన్ను చూడడం వలన. నువ్వు సద్గురువు కాబట్టి నిన్ను చూసిన వెంటనే చనిపోయింది. మళ్ళీ వెళితే లేగదూడ జన్మ ఉత్తమమైనదే,
కానీ నీ దర్శనం మాత్రం చేతనే లేగదోడ కనుమూసింది. ఇప్పుడు షట్చక్రవర్తి అంటే సామాన్యం కాదు కదా. అదే లేగదోడ, పురుగు నుంచి లేగదోడ, లేగదోడ నుంచి సత్యక్రవర్తిగా జన్మలు ఎత్తి కూడా జన్మల పరంపర సైతం మారింది అంటే సద్గురు యొక్క దర్శనం చేసినంత మాత్రమే జన్మల పరంపరే మారిపోతుంది. అటువంటి సద్గురువుల దర్శనం చేయడం చాలా అవసరం. అటువంటి సద్గురువుల యొక్క సేవ చేయడం చాలా అవసరం. కాబట్టి భక్తులారా, మనం అందరము కూడా గురువుని సేవలో తరించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా అంతర్ముఖ సాధన అనేది చేయాలి. మనలో ఉండే ఆత్మని, జీవాత్మని, పరమాత్మని ఐక్యం చేసేటువంటి సాధన సిద్ధ విద్య, అదే యోగ విద్య, అదే అంతర్ముఖ సాధన. బహిర్ముఖంగా మన మనసుని ప్రవర్తింపకుండా అంతర్ముఖ సాధన అనేది చేసుకుంటూ వెళ్ళినట్టయితే తరించగలుగుతాం. భగవంతుని యొక్క కృపకు పాత్రమవుతాం. జయ గురుదేవ.